నేను మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. 1 మినిట్. ఓకే, చేశారు కదా, రైట్. చూడండి. సో ఈరోజు మనము క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే S4 HANA గురించి డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా మీకు SAP మెథడాలజీ, ECC వెర్షన్కి ఏ మెథడాలజీ వాడతాము? SAP మెథడాలజీ యూజ్ చేస్తాం. SAP మెథడాలజీ అంటే మీకు కంప్లీట్ స్టెప్స్ అవన్నీ అర్థమయ్యా ప్రాపర్గా? అవి మొత్తం మీరు చదవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మ్యాండేటరీగా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి SAP మెథడాలజీ గురించి డిస్కస్ చేయండి. SAP మెథడాలజీ ప్రాపర్గా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా గుర్తుండాలి, ఏది కూడా మిస్ చేయకండి. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే S4 HANA గురించి కూడా అడుగుతాను ఇంటర్వ్యూలో, మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట ఇది. అలాగే S4 HANA గురించి అయితే మ్యాండేటరీగా మిమ్మల్ని క్వశ్చన్ అనేది రైట్ చేస్తారు. S4 HANA గురించి డిస్కస్ చేయకుండా రెజ్యూమ్లో S4 HANA ప్రాజెక్ట్ అనేది యాడ్ చేయకుండా రెజ్యూమ్ అనేది పిక్ అవ్వదు. సో మీరు ఈసీసీలో నేర్చుకుంటున్నారు, ఈసీసీ వెర్షన్. S4 HANA సర్వర్ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందండి. అరౌండ్ 80 to 85% మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఒక 10 to 15% చేంజ్ అవ్వచ్చండి. ఆల్మోస్ట్ ఈసీసీలో మీకు ప్రాపర్ కమాండింగ్, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే కనుక, ఈసీసీలో ప్రాపర్ కమాండింగ్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు S4 HANAలో 100% సర్వే అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదండి. కాబట్టి కంప్లీట్గా మీరు S4 HANA పైన ప్రాపర్ నాలెడ్జ్ అట్లీస్ట్, అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు డిఫరెన్సెస్ చెప్పాలి అట్లీస్ట్. ఈసీసీకి S4 HANAకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మీకు మ్యాండేటరీ కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ఇంటర్వ్యూ క్రాక్ చేసే పర్పస్. మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా ఈసీసీలోనే ఎక్కువ మంది ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. మార్కెట్లో 70% మార్కెట్ అంతా ఈసీసీ పైనే ఉంది, సపోర్టింగ్ అంతా కూడా. ఓన్లీ S4 HANAకి మాత్రమే, న్యూ ప్రాజెక్ట్స్ కి మాత్రమే S4 HANA తీసుకుంటున్నారు. మీకు ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S4 HANAలో తీసుకుంటారు, ఆటోమేటిక్గా తీసుకుంటారు. లేదంటే ఈసీసీలో ఉన్నా ఈసీసీలో ఆపర్చునిటీ వచ్చినా వస్తుంది, డౌట్ ఏం లేదు. సపోర్టింగ్ అంతా కూడా ఈసీసీ పైనే ఉంది, S4 HANA పైన చాలా తక్కువ అనమాట. సో S4 HANA ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, 70% ఆఫ్ ది మార్కెట్ అంతా కూడా ఈసీసీలోనే ఉంది. సో S4 HANA అనేది మీరు ఈసీసీ నేర్చుకుంటున్నారు కాబట్టి S4 HANA కూడా 80% మీరు నేర్చుకున్నట్లే. ఎందువల్లంటే కాన్ఫిగరేషన్స్, స్టెప్స్ అవన్నీ యాజ్ గా ఉన్నాయి. చాలా వరకు కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఒక 10 to 15% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ సేమ్ యాజ్ గా ఉంటుంది. జిఎల్ క్రియేషన్ లో కొంచెం కొన్ని చేంజెస్ ఉన్నాయి. అట్లాగే బిజినెస్ పార్ట్నర్ ఒక కాన్సెప్ట్ ఉంది, అది కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంతే తప్ప ఇంకేమీ పెద్ద చేంజెస్ లేవు. ఎనీవే ఈసీసీ నేర్చుకుంటే మీకు S4 HANA కూడా వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పెద్ద డిఫరెన్సెస్ లేవు. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక పాయింట్ అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అనే పాయింట్ అనేది రేట్ చేస్తారు. దాని పర్పస్ మనం S4 HANA గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. అలాగే ఎసెట్ అకౌంటింగ్ లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈసీసీకి S4 HANAకి అనేది కూడా రేట్ చేస్తారు. దాని పర్పస్ కూడా మీరు ఒక షీట్ అనేది రెడీ చేసుకోండి. ఎసెట్ అకౌంటింగ్ లో ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ ఏంటి, ఒక 10 పాయింట్స్ గ్యాదర్ చేయండి ఆన్లైన్ లో, మీకు హోంవర్క్ అనుకోండి. అలాగే S4 HANA అసలేంటి, S4 HANA అంటే ఏంటి? S4 HANA అంటే దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అని కూడా చెప్తారు. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ వైజ్ అంటే ఎగ్జాంపుల్, డేటాను ఎక్స్పోర్ట్ చేసే టైం అవ్వచ్చు, డేటా రీడ్ అయ్యే టైం అవ్వచ్చు. అలాగే ఇదే సరే పర్ఫార్మెన్స్ అంటే తెలుసు కదా, వర్క్ అనేది ఎలా ఉంటుంది, హై పర్ఫార్మెన్స్ అనమాట. S4 HANAని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అని కూడా చెప్తారు.
ఈసీసీకి S4 HANAకి ఓన్లీ ఎంతవరకు డిఫరెన్సెస్ ఉంది? ఒక 10 to 15% మాత్రమే డిఫరెన్సెస్ ఉంది. సో ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయి ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ రెజ్యూమ్ లో S4 HANA ప్రాజెక్ట్ అనేది యాడ్ చేయండి, నో ప్రాబ్లం. ఎందువల్లంటే మీరు ఈసీసీ నేర్చుకున్నా కూడా S4 HANA 80% 90% మీకు యాస్టిల్ గా ఉంటుంది కాబట్టి కొన్ని చేంజెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మీకు S4 HANA లో కూడా వర్క్ చేస్తారని చెప్పాలి. S4 HANA ప్రాజెక్ట్ లో ఉన్నారా, ఇంప్లిమెంటేషన్ లో ఉన్నారా? ఎస్ ఉన్నారని చెప్పాలి. సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. యాక్టివేట్ మెథడాలజీ, ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, స్టేజెస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. మీకు లాస్ట్ క్లాస్ లో ఒక షీట్ ఇచ్చాను కదా, అక్కడ చూస్తే మీకు డిఫరెన్సెస్ అన్ని కూడా మీకు అర్థమవుతుంది. సో S4 HANA దీన్ని ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని కూడా చెప్తుంటారు అనమాట. సో S4 HANAలో ఏ మెథడాలజీ వాడతారు? యాక్టివ్ మెథడాలజీ. యాక్టివ్ మెథడాలజీని ఉపయోగిస్తారు. అలాగే నేను మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. క్లాస్ అయిన తర్వాత ఆ షీట్ లో ఈసీసీకి S4 HANAకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి, అవన్నీ చదవండి, మీకు మాక్సిమం ఇస్ ఎనఫ్. ఓకే, 1 minute. కొంచెం రండి, కొంచెం డౌన్కి రండి. చూడండి, హనా అంటే ఏంటి? S4 HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఈసీసీ అండ్ S4 HANA బోత్ ఆర్ ఈక్వల్, అరౌండ్ 85% to 90% వరకు ఈక్వల్ గా ఉంటాయండి. కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, స్టెప్స్ అవ్వచ్చు, చాలా వరకు ఉంటుంది. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S4 HANAలో కాన్ఫిగరేషన్స్ చేయడం అనేది ఆఫ్టర్ ఆల్ పెద్ద కౌంటబుల్ ఏం కాదు, ఎలాగైనా చేస్తారు. ఏమైనా డిఫరెంట్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నేను మీకు కొన్ని క్లాస్ వీడియోస్ ఇస్తాను, S4 HANA వీడియోస్, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. అంతవరకు ప్రాక్టీస్ చేయండి, మిగతా ఎలాగో మీరు చేసేయగలుగుతారు. సో ఈసీసీకి S4 HANA ఆల్మోస్ట్ అరౌండ్ 80 to 90% కాన్ఫిగరేషన్స్ అనేవి యాస్టిల్ గా ఉన్నాయి. బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇవేంటివి? డేటా మైగ్రేషన్ చేయడానికి ఈసీసీలో అయితే LSMW వాడతాం, అదే S4 HANAలో అయితే LTMC యూజ్ చేస్తారు. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఈసీసీలో యాక్చువల్లీ డేటాబేస్, ఏ డేటాబేస్ ఉంది? ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ డేటా ఈజ్ స్టోర్డ్, ఈసీసీ డేటాబేస్ ఈజ్ ఒరాకిల్ డేటాబేస్, SQL డేటాబేస్, MS SQL డేటాబేస్ అన్నమాట. అంటే ఏంటి? అదర్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? అదర్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ఈసీసీ అంతా కూడా. ఎగ్జాంపుల్ SAP లాగిన్ చేయండి చూద్దాం. సో ఈ డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? అదర్ డేటాబేస్. SAP వాళ్ళ ఓన్ డేటాబేస్ లేదు, అదర్ డేటాబేస్ అన్నమాట. ఆ డేటాబేస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది ఏంటో చూద్దాం. ఒరాకిల్ అదర్ డేటాబేస్ అండ్ ఈసీసీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పైన ఒక పని చేయండి, సిస్టమ్స్ లోకి వెళ్ళండి, సిస్టమ్స్ అండ్ సెట్టింగ్స్. ఐఎమ్ సారీ, స్టేటస్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డేటాబేస్ లాస్ట్ నుండి 5th one, లాస్ట్ లైన్ నుండి 5th one, రైట్ సైడ్కి వచ్చింది, రైట్ సైడ్ లాస్ట్ నుండి 5th one, 1 2 3 4 చూసా, ఒరాకిల్ అని ఉంది. ఈసీసీ డేటాబేస్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. డేటాబేస్ అంతా ఒరాకిల్ లోనే ఉంటుంది. కొన్ని లేటెస్ట్ సర్వర్స్ లో ఈసీసీ కూడా S4 HANA ఉంటుంది, బట్ మీరు ఒరాకిల్ అని చెప్పండి. సో ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, ఒరాకిల్ వాళ్ళు డేటాబేస్ ని మెయింటైన్ చేస్తారు. కొన్ని సర్వర్స్ లో MS SQL ఉంటుంది, కొన్ని సర్వర్స్ లో ఏముంటది? MS SQL ఉంటుంది అనమాట. అంటే ఆ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. IBM డేటాబేస్ కూడా ఉంటుంది, IBM వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. SQL, ఇట్లా చాలా డేటాబేసెస్ ఉన్నాయి. అంటే ఈసీసీ కంప్లీట్ గా అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈసీసీలో
ఒరాకిల్ అంటే ఓన్ డేటాబేస్ అనేది మనకు లేదు ఈసీసీ వెర్షన్ వరకు. అదర్ డేటాబేస్ ఈసీసీ అనేది కంప్లీట్ గా అదర్ డేటాబేస్, మన డేటాబేస్ పైన మనం చేయట్లేదు. ఈసీసీ అంతా కూడా అదర్ డేటాబేస్ అంటే ఒరాకిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం, DB2 ఇట్లా కొన్ని ఉన్నాయి, ఎస్క్యూఎల్ ఇలా ఉన్నాయి అనమాట. అదే మీరు S4 హానాలో చూసారనుకోండి, హనా డేటాబేస్ ఉంటుంది అంటే ఓన్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా అదర్ డేటాబేస్ అనమాట, అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. S4 హనా అంతా కూడా ఓన్ డేటాబేస్ అంటే ఏంటి, హనా డేటాబేస్ పైన స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. మీరు S4 హనా సర్వర్ చూసారనుకోండి, ఇక్కడ ఏముంటది, హనా డేటాబేస్ అని ఉంటుంది. ఇక్కడ ఒరాకిల్ బదులు హనా చూపిస్తుంది అనమాట. దానికి దీనికి మధ్య డిఫరెన్స్, మేజర్ డిఫరెన్సెస్ చెప్తున్నాను అనుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇది లాగౌట్ చేయండి చెప్తాను. లాగౌట్ చేయండి. ఇది లాగౌట్ చేయండి. సిస్టమ్స్ లోకి వెళ్ళి లాగౌట్ చేయండి. ఓపెన్ చేయండి. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ దీన్ని ఏమంటారు యాక్చువల్గా, ఎవరు చెప్తారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఏమంటారు? ఇది కాదు, ఒక ఐకాన్ వస్తుంది కదా, క్లోజ్ చేయండి. ఇది కూడా క్లోజ్ చేసి డెస్క్టాప్ లోకి వెళ్ళండి. డెస్క్టాప్ దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? లాగాన్ ప్యాడ్ ఏమంటారు? ఈసీసీలో GUI అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం లాగాన్ చేస్తాం. S4 హనా అనుకోండి, ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగాన్ చేస్తాం. ఓకే, ఓపెన్ చేయండి. అది షీట్ ఓపెన్ చేయండి. ఈసీసీలో మనం దేని ద్వారా మనం లాగాన్ చేస్తాము? ఈసీసీ అంతా కూడా కంప్లీట్ గా ఈసీసీ లాగాన్ విత్ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగాన్ చేస్తాం అన్నమాట. పైన డేటాబేస్ గురించి ఇచ్చే చూడండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఏంటి? ఒరాకిల్ డేటాబేస్, MSQL అంటే ఏంటి? అదర్ డేటాబేసెస్ ఇవన్నీ కూడా. S4 హనా ఏంటి? ఓన్ డేటాబేస్. ఓన్ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ హనా డేటాబేస్. అంటే హనా వాళ్ళకే ఓన్ డేటాబేస్ ఉంది, ఇంక మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది హనా డేటాబేస్ అంటారు. తర్వాత ఈసీసీ వెర్షన్ దేనిపైన లాగిన్ చేస్తాం మనం? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కొంచెం సెలెక్ట్ చేయండి, క్లారిటీ ఉంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ పైన మనం లాగాన్ చేస్తాం ఈసీసీ అంతా కూడా. అదే S4 హనా అనుకోండి, ఫ్యూరీ యాప్స్ అనమాట. ఎలా లాగాన్ చేస్తామో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగాన్ చేస్తాం. సో ఈసీసీకి S4 హనాకి ఉన్న కొన్ని చేంజెస్ మాత్రమే, చాలా ఉంటాయి చెప్పుకోవాలి, కానీ మనం థౌజండ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనుకోండి నేను మీకు. అలాగే నెక్స్ట్ స్టెప్ కిందకి రండి. చూడండి ఎస్ఏపీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకు తెలుసు, ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. 1 minute. హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో. ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే, నాకు యాక్చువల్ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది అనమాట, నాది రీస్టార్ట్ చేశాను మళ్ళీ. ఓకే, 1 minute. చూడండి ఇక్కడ. సో ఎస్ఏపి వాళ్ళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ ERP, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సెకండ్ వన్ ఏముంది? CRM, నేను చెప్పినప్పుడు కస్టమర్ మూవ్ చేయండి. CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. PLM, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. SRM, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎస్ఏపి వాళ్ళని. అలాగే ఇప్పుడు మనం ఈసీసీ వెర్షన్ నేర్చుకుంటున్నాం. ఈసీసీ అంటే 6.0 వెర్షన్ చూసారా? ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. తెలుసా మీకు? ఈసీసీ అంటే ఫస్ట్ లో చెప్పాను మీకు. ఈసీసీ ఇస్ నథింగ్ బట్
ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. యాక్చువల్గా ఈసీసీ అనేది 2014 తర్వాత ఏ విధమైనటువంటి వెర్షన్స్ రిలీజ్ చేయలేదండి. అదే వెర్షన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈసీసీ వెర్షన్స్ రిలీజ్ చేయాల, కానీ S4 HANA రిలీజ్ చేశారు. అంటే ఆఫ్టర్ 2014 తర్వాత 17 ఆ టైంలో 18 ఆ టైంలో S4 HANA రిలీజ్ చేశారు. కానీ చాలా కంపెనీలు S4 HANAకి వెళ్ళలేదు. ఎందువల్లంటే న్యూ టెక్నాలజీ కాబట్టి S4 HANAకి వెళ్తే మళ్ళీ మ్యాన్ పవర్ ఇదంతా ప్రాబ్లం వస్తుంది. ఇది న్యూ టెక్నాలజీ అన్నదాన్ని బేస్ గా చేసుకుని చాలా మంది S4 HANAకి మూవ్ అవ్వలేదు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేశారంటే SAP వాళ్ళు 2027 తర్వాత ఈసీసీకి మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. అందువల్ల అప్పుడు కంపల్సరీ చాలా కంపెనీస్ ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు S4 HANA ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? ఈసీసీలో 2027కి ఎండ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వరు వాళ్ళు. బట్ ఇచ్చినా కూడా అడిషనల్ గా కొంత అమౌంట్ అనేది పే చేయాలని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట SAPలో. అందువల్ల ఏంటంటే 2027 తర్వాత ఈసీసీ వెర్షన్ ఉండదు, కంప్లీట్ గా ఎండ్ అవుతుంది. కాబట్టి కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత? మాక్సిమం 2 years నుంచి 20 years వరకు అదే ఉంటది చాలా కంపెనీస్ లో. బట్ కొత్త ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి, కొత్త టెక్నాలజీ కాబట్టి అప్గ్రేడ్ అవుతున్నారు చాలా మంది. ఎందువల్లంటే S4 HANA అనేది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు UAE వెళ్ళారనుకోండి, ఈసీసీ ఉండదు, ఓన్లీ S4 HANAనే చేస్తున్నారు వాళ్ళు. అంటే అరబిక్ ఎమిరాట్స్ ఈ కంట్రీస్ లో, UK, కెనడా ఇట్లాంటి కంట్రీస్ లో ఈసీసీ పైన కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ S4 HANA కూడా మైగ్రేట్ అవుతున్నారు కొన్ని కంపెనీస్. ఓకే, సో S4 HANA అనేది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి చాలా కంపెనీస్ S4 HANAకి మూవ్ అవుతున్నారు. సో ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S4 HANA కాన్ఫిగరేషన్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. కొంతమంది 2 servers చెప్తారు, దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఒకటి నేర్చుకున్నారనుకోండి, తర్వాత S4 HANAకి మూవ్ అవ్వండి. నేను కూడా మీకు S4 HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, డోంట్ వరీ, అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో S4 HANA అనేది S4 HANA అనేది ఆల్మోస్ట్ లాంచ్ చేసి 2017 ఆ టైంలో లాంచ్ చేశారు, 18 ఆ టైంలో. బట్ రీసెంట్ గా S4 HANAకి ఎక్కువ కంపెనీస్ మూవ్ అవుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఏది వచ్చినా S4 HANAనే, ఇంప్లిమెంటేషన్ అంటే S4 HANAనే, ఇంకేం ఉండదు. సో S4 HANAలో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. 18.05, 18.08, 18.09 అలా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. బట్ రైట్ నో అయితే 2023 వెర్షన్, 24 వెర్షన్ కూడా ఉంది, 23 వెర్షన్ కూడా ఉంది, 24 కాదు, ఐఎమ్ సారీ, 22, 23 ఇవి కూడా ఉన్నాయి. బట్ డిఫరెన్సెస్ ఏముండదు, మనం కౌంట్ చేయలేము, అంత వెరీ లెస్ డిఫరెన్సెస్ అనమాట. వెరీ స్మాల్ అప్డేట్స్ అనమాట, చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఓకే, సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ లో S4 HANA అనేది SAP వాళ్ళది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ కొంచెం డౌన్ ఉంది. సో బెనిఫిట్స్ ఏంటి? S4 HANA యూజ్ చేయడం వల్ల కంపెనీస్ కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి S4 HANA యూజ్ చేయడం వల్ల? ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీతో పోల్చుకుంటే S4 HANA సింప్లిఫై చేశారు. ఐ మీన్ ఏంటి అంటే ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. అందువల్ల ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ బిల్డ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో తక్కువ రేట్కి ఇవ్వచ్చు అనమాట. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 30% అనేది. సో తక్కువ అమౌంట్ కి కంపెనీస్ కి SAP సాఫ్ట్వేర్ ని, ఐ మీన్ S4 HANA సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేయొచ్చు. 15% సేవింగ్స్ ఆన్ హార్డ్వేర్స్ అనమాట. హార్డ్వేర్స్ పైన కూడా 15% ఉందన్నమాట. ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో అంటే ఏంటి, హార్డ్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో మనం వర్క్ చేయాలంటే ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి. S4 HANA అనుకోండి, ఫ్యూరీ యాప్స్ లో కూడా వర్క్ చేయొచ్చు. ఈసీసీలో కూడా ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి, బట్ అన్నిటికీ ఆప్షన్స్ లేవు. యాక్చువల్ గా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఎవరు యూజ్ చేయరు. బట్ S4 HANAలో ఆప్షన్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యూరీ యాప్స్ ఉపయోగిస్తారు. అంటే ఏంటి, మొబైల్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు. ఐ మీన్ ఒక ట్యాబ్ టైప్ దాంట్లో కూడా కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు, ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, ఎర్రర్స్ రిజల్యూషన్ చేయొచ్చు. అంటే హార్డ్వేర్ అనేది ఎక్కువ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ట్యాబ్ ఉంటే చాలు చేసేయచ్చు. తర్వాత మ్యాన్ పవర్ సేవింగ్. S4 HANAలో మ్యాన్ పవర్ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 25% వరకు సేవ్ అవ్వచ్చు కంపెనీస్ కి. ఎందువల్ల అంటే S4 HANA యూజ్ చేయడం వల్ల
ఎర్రర్స్ అనేవి తక్కువ వస్తాయి. అలాగే ఇంకా అంటే ఎర్రర్స్ తక్కువ వచ్చినాయంటే ఎంప్లాయీస్ ఎక్కువ మంది అవసరం లేదు, తక్కువ మందితోనే మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల కంపెనీస్ ఈ మధ్యన రీసెంట్ గా S4 HANAకి ఎక్కువ అప్డేట్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ECC వెర్షన్ 2027 ఆర్ 28 వరకే మనకు టైం ఉంది కాబట్టి S4 HANAకి చాలా కంపెనీస్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, హనా అంటే మీనింగ్ ఏంటి? మీ అందరికీ డౌట్ వస్తుంది. హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అనేది హనా అంటారు. హనా డేటా హనా అంటారు దీన్ని. సో ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా S4 హనా గురించి డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పాలి మీరు పాయింట్స్ అన్ని కూడా. సో హనా అనేది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్. సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట హనా యూజ్ చేయడం వల్ల కంపెనీస్ కి. అందువల్ల హనా అనేది నెక్స్ట్ రాబోయేటటువంటి రోజుల్లో బాగా పాపులారిటీ ఉంటుంది. SAP నేర్చుకుంటే మీరు వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ వస్తుంది అనమాట. అది SAPకి ఉన్న అడ్వాంటేజ్. మీరు FICO నేర్చుకున్నారు అనుకోండి, సిఓలో కూడా తీసుకుంటారు కొంతమంది. ఎందుకంటే మీకు FI అనేది చాలా టఫెస్ట్ కాన్ఫిగరేషన్, అంటే చాలా లెంతీ కాన్సెప్ట్. సిఓ ఇవన్నీ ఇంత పెద్దవో ఇంత కాన్సెప్ట్స్ ఉండవు అందులో. అందువల్ల FIలో మీరు వర్క్ చేశారంటే వేరే మాడ్యూల్స్ లో మీరు ఈజీగా చేయగలుగుతారు. అందువల్ల FIలో మీరు FI నేర్చుకుంటే వేరే దాంట్లో కూడా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సిఓలో కూడా తీసుకోవచ్చు, MM లో తీసుకోవచ్చు, SDలో తీసుకోవచ్చు. చెప్పలేం, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు. వాట్ అనేది తెలుసు కదా మీకు. సో వాళ్ళు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా పర్టికులర్ అప్లికేషన్ పైన వర్క్ చేయమని చెప్పేసి చెప్తుంటారు. అలా కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం చదవండి. S4 HANA అంటే ఏంటో చదవండి. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. ఇంకేముంది? కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా అక్కడ ఏదో ఉన్నాయి చూద్దాం. అక్కడ ఏంటి? స్పీడ్ యాక్చువల్గా మేజర్గా గుర్తుపెట్టుకోండి. S4 HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ ఎందుకంటారు? కంపేర్ దాన్ ECC తో కంపేర్ చేసుకుంటే S4 HANAలో డేటా అనేది చాలా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎగ్జాంపుల్, మనం డేటాని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది, చాలా స్పీడ్ గా పనిచేస్తుంది, రెస్పాండింగ్ స్పీడ్ బాగుంటుంది. డేటాని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, అక్కడ కూడా చాలా ప్రాపర్ గా పనిచేస్తుంటుంది. ఓకేనా? సో ఎక్కడ డేటాని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాము? SE16N టీ కూడా వెళ్ళండి. SE16N లో కదా. సో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నా సరే ప్రాపర్ గా ఉంటుంది. అలాగే డేటాని ఎక్స్పోర్టింగ్, ఎగ్జాంపుల్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ అంటే ఎలా చేస్తాం మనం? SE16N కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ SE16N /n SE16N. E for elephant. చూడండి, ఇక్కడ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం బీసెట్ టేబుల్ ఏదైనా ఇస్తుంటాం కదా, టేబుల్స్ యూజ్ చేస్తుంటాం. సో యూజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసామంటే మనకి ఏమవుతుంది? డెమో సర్వర్ లో మనకి ఎంట్రీస్ ఏమేమి పోస్ట్ చేసాం ఏంటి, ఎనీ టైప్ ఆఫ్ డేటా మనం ఇక్కడే కదా SE16N లోనే ఎక్స్పోర్ట్ చేస్తాం. అదే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి, డెమో కాబట్టి, డెమో సర్వర్ కాబట్టి ఎంట్రీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ లెవెల్లో చూసామనుకోండి, ఒక 100 ఎంట్రీస్ పోస్ట్ చేశారు, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి. అదే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో చూస్తే థౌజండ్స్ లో ఉంటాయి. థౌజండ్స్ కాదు, ఐఎమ్ సారీ, లాక్స్ లో ఉంటాయి ఎంట్రీస్. ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి? లాక్స్ లో ఉంటాయి అన్నమాట. సో లాక్స్ లో ఉంటాయి ఎంట్రీస్ అన్ని. సో ఆ ఎంట్రీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటుంది? మినిమం 4 అవర్స్, 5 అవర్స్, 10 అవర్స్ కూడా టైం తీసుకుంటుంది. మార్నింగ్ ఎక్స్పోర్ట్ పెట్టి ఈవినింగ్ కానీ అవ్వదు. అంత డేటా ఉంటుంది కంపెనీ కోర్స్ లెవెల్. అంటే మీకు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? చాలా డేటా ఉంటుంది. అది ECCలో చాలా టైం తీసుకుంటుంది అన్నమాట, టైం టేకింగ్ అనమాట ఎక్స్పోర్ట్ చేయడానికి డేటాని. అదే మీరు S4 HANA సర్వర్ అనుకోండి, అంత టైం తీసుకోదు, చాలా ఫాస్ట్ గా మీకు డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది S4 HANAలో.
అందువల్ల దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఓకే, అంటే ఏంటి, చాలా ప్రాపర్ గా పనిచేస్తుంది, డేటా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత రెస్పాన్స్ కూడా చాలా ప్రాపర్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టిక్ కోడ్ ఎంటర్ చేశారు కమాండింగ్ ఫీల్డ్ లో, సో డాక్యుమెంట్ స్లోగా లోడ్ అవుతుంది, అవ్వదు, అంటే ఫాస్ట్ గా అవ్వకపోవచ్చు. కానీ S4 HANA అలా కాదు, చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఏమైనా అనాలిసిస్ చేస్తున్నారు, ఐ మీన్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేస్తున్నారు, డిఫరెన్సెస్ వాల్యూస్ కావాలి మీకు. సో అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈసీసీలో ఏమైనా స్లోగా ఉండొచ్చు, కానీ S4 HANA అనేది చాలా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. డేటా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది, డేటా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది. డేటాని అనాలిసిస్ చేయడానికి ఇటువంటి పాయింట్స్ ఆఫ్ వ్యూలో S4 HANA అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే S4 HANAలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి S4 HANAలో? ఇంటిగ్రేషన్స్ కూడా ప్రాపర్ ఈజీగా ఉంటాయి అనమాట. ఇంకోటి, ఈసీసీలో వచ్చిన ఎర్రర్స్ S4 HANAలో రావడం ఉండవంటున్నారు, అలా కూడా జరుగుతుంది. అలాగే మనకి ఫాస్ట్ గా వర్క్ చేయడం అవ్వచ్చు. ఇప్పుడు మేజర్ గా అడ్వాంటేజ్ అంటే ఫ్యూరీ యాప్స్, ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక వెళ్ళండి అక్కడ సెషన్ ఓపెన్ చేయండి. ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం డేటా కాన్ఫిగరేషన్స్ అన్ని చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి సింప్లిఫై అయిపోయినట్టే కదా, చాలా సింప్లిఫై చేసినట్టు. ల్యాప్టాప్ అవసరం లేదు, మొబైల్ ద్వారా కూడా వర్క్ చేయొచ్చు మనం. ఓకే, మినిమైజ్ చేయండి ఒకసారి, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ కిందకి రండి. సో మేజర్ గా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, హనాలో ఏ డేటాబేస్ యూజ్ చేశారు, డిఫరెన్సెస్ లో చాలా యూస్ఫుల్ ఇది. హనా డేటాబేస్, ఏ డేటాబేస్ వాడారు, అలాగే ఈసీసీలో ఏ డేటాబేస్ యూజ్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హార్డ్ డిస్క్ అనమాట. ఈసీసీ హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు, అంటే ఓన్ డేటాబేస్ అవ్వచ్చు. ఈసీసీలో ఒరాకిల్ డేటాబేస్ కదా, సో ఆ డేటాబేస్ ఎటువంటిది, హార్డ్ డిస్క్ దగ్గర ఏమని చూపించండి అసలు, ట్రెడిషనల్ డేటాబేస్ అనమాట. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్ అనమాట. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ ఉపయోగించారు. ట్రెడిషనల్ అంటే ఏంటి, ఇది సాంప్రదాయం అని అంటారు కదా, అటువంటిది హార్డ్ డిస్క్ అనమాట. ఈసీసీలో హార్డ్ డిస్క్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. అంటే ట్రెడిషనల్, ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఈ సిస్టంలో మీరు కీబోర్డ్ నుంచి ఏదైనా కమాండింగ్ ఇచ్చారు, టైప్ చేశారు, కమాండింగ్ ఇచ్చారు, ఏమవుతుంది, సిపియుకి వెళ్తుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తుంది. తర్వాత ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. సో అంటే మీరు ఏదైనా కమాండింగ్ ఇచ్చారనుకోండి, సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇట్లా ఉంటుంది అనమాట. వే అనేది మీకు బ్యాకప్ రావాలన్నా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ర్యామ్ నుండి హార్డ్ డిస్క్ వెళ్ళింది, మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ కి అండ్ సిపియుకి, అంటే మళ్ళీ రిటర్న్ 3 వేస్ అనమాట, 3 స్టెప్స్ జరుగుతుంది. అందువల్ల కొంత డేటా అనేది స్లోగా జరగచ్చు, ఎక్స్పోర్ట్ అనేది స్లోగా జరగచ్చు, స్లోగా వర్క్ చేయొచ్చు. కానీ హనాలో ర్యామ్ డేటాబేస్, హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ అనమాట. ర్యామ్ డేటాబేస్ ని ఉపయోగించారు, ఇది ట్రెడిషనల్ కాదు ఇది. అందువల్ల ఏంటి, హార్డ్ డిస్క్ తో పని లేదు, ర్యామ్ అనేది ఒక డేటా, హనా డేటాబేస్ అనేది ర్యామ్ ద్వారా స్టోర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫాస్ట్ గా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సిడి డ్రైవ్స్ ఉంటే తెలుసు కదా మీకు, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఈసీసీలో డేటా ఎలా ఉంటుందో చూద్దాం. గూగుల్లోకి వెళ్దాం, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఈసీసీ అక్కడ కాదు, ఎస్ఎస్డి వర్సెస్ హెచ్డిడి వర్సెస్ హెచ్డిడి కదా, ఎస్ఎస్డి వర్సెస్ హెచ్డిడి అని కొట్టండి, టైప్ చేయండి, ఎంటర్ చేయండి. ఇమేజెస్లోకి వెళ్ళండి, ఇమేజెస్. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుందా, ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ది. కిందకి రండి, ఇక్కడ చూడండి ఎలా ఉంది. యాక్చువల్గా ఇది అదే ఇమేజ్ చూపించి, ఇమేజ్ ఎస్ఎస్డి ఉంది, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు, హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు, కరెక్ట్గా తెలియదు. హెచ్డిడి అంటే చూడండి, హెచ్డిడి అంటే ఏంటి, యాక్చువల్గా హెచ్డిడి డిస్క్ ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది, అది ఒక సిడి టైప్ అనమాట. అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది, అంటే డేటా చాలా స్లోగా వస్తుంది, రీడ్ అవ్వడం చాలా స్లోగా అవుతుంది. ఎస్ఎస్డి అంటే ఏంటి, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. సో ఇక్కడ చాలా ఫాస్ట్ గా డేటా అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మీరు చూడండి, ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకోండి, హెచ్డిడి ల్యాప్టాప్స్ చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి. ఎస్ఎస్డి అనుకోండి, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల,
డేటా బ్యాకప్ అయ్యే బూస్టింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఎస్ఎస్డిలో, హెచ్డిడిలో తక్కువ ఉంటుంది అనమాట. దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అది. హెచ్డిడిలో డేటా అనేది బ్యాకప్ అనేది స్లోగా ఉంటుంది, బూస్టింగ్ అనేది. ఎస్ఎస్డిలో ఫాస్ట్ గా ఉంటుంది. సో ఈసీసీలో ఏం వాడారు? ట్రెడిషనల్ అనమాట, ట్రెడిషనల్ యూజ్ చేశారు. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్ యూజ్ చేశారు. అదే S4 HANAలో ర్యామ్ డేటాబేస్ ని ఉపయోగించారు అనమాట. అందువల్ల S4 HANA అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఓకే, వెళ్ళండి. క్లియర్ కదా ఎంతవరకు? ఈ పాయింట్ క్లియర్ కదా? చూడండి, తర్వాత చూడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. రోస్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి మనం ఎలా 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 మనం మాన్యువల్ ఎలా రాస్తాము? టైప్ మనం రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ రాస్తాం. ఎక్సెల్ షీట్ మనకి రోస్ అండ్ కాలమ్స్ అని తెలుసు మనకైతే. ఒక ఎక్సెల్ షీట్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా. మనం ఎక్స్పోర్ట్ చేసాం SC16 లో, అలా స్టోర్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి స్టోర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఈసీసీలో 100 లైన్స్ రీడ్ అవ్వాలి అంటే టైం తీసుకుంటుంది. 100 లైన్స్ రీడ్ అవ్వాలి. ఎక్సెల్ షీట్ లో 100 లైన్స్ ఉన్నాయి టోటల్ గా. మీరు ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఒక 50,000 ఎంట్రీస్ పోస్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఎన్ని లైన్స్ వస్తాయి? ఎవరు చెప్తారు? డెబిట్ టు క్రెడిట్ ఎన్ని వస్తాయి టోటల్ గా? 120 లైన్స్. 1 lakh కదా, 120 కాదు, 1 lakh ఎంట్రీస్ వస్తాయి. క్లియర్? ఎవరో కరెక్ట్ గా చెప్పారు. 1 lakh వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఎంట్రీస్, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ. 50,000 డబల్ ఎంత? 1 lakh. సో రీడ్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఇచ్చామనుకోండి, అవన్నీ ఎన్ని ఎంట్రీస్ అవుతాయి? ఎక్సెల్ లో 1 lakh ఎంట్రీస్ అవుతాయి. ఈసీసీలో అవన్నీ రీడ్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ S4 HANAలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ కాలమ్స్ వైజ్ స్టోర్ అయింది అనుకోండి, పై నుండి క్రిందికి. అంటే ఏంటి? 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రో కాలం ఏదో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్ గా ఎగ్జాంపుల్ డెబిట్ టు క్రెడిట్ కి ఒక లైన్ తీసుకున్నాం, ఒక కాలం తీసుకున్నాం. అలాగే నేమ్ కు కాలం తీసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ పార్టీకి ఒక కాలం తీసుకున్నాం, అమౌంట్ కు కాలం, ఒక 4-5 కాలమ్స్. అంటే చాలా తక్కువ టైంలో ఈ కాలం అనేది రీడ్ అయిపోతుంది. టోటల్ గా 5-6 లైన్స్ అనుకుందాం. అంటే ఒకే లైన్ కదా, ఫాస్ట్ గా రీడ్ అవుతుంది అనమాట. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఈసీసీలో అయితే టోటల్ గా నంబర్ ఆఫ్ డేటా అనేది పిక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందువల్లంటే రోస్ లో స్టోర్ అవుతుంది కాబట్టి. S4 HANA కాలమ్స్ 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేసిన టోటల్ గా ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 4 or 5 కాలమ్స్. సో అందువల్ల ఫాస్ట్ గా డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి మీకు S4 HANA అనేది యూజ్ అవుతుంది. ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ లో స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈ పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. క్లియర్ కదా? క్లియర్ కదా? ఎస్ సార్. చూడండి, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది అనమాట. అది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ S4 HANAలో. సో అందువల్ల దీన్ని S4 HANA ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నోట్స్ మొత్తం తయారు చేస్తుంది, చదువుకోవడం మీరు ఏం లేదు. ఇక్కడ ఏమో చూడండి, HANA డేటాబేస్, S4 HANA డేటా స్టోర్డ్ ఇన్ HANA ఓన్ డేటాబేస్. HANA డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేదు. ECC డేటాబేస్ స్టోర్డ్ ఆన్ అనదర్ డేటాబేస్ లైక్ ఒరాకిల్ డేటాబేస్. వేరే వాళ్ళ డేటా పైన డిపెండ్ అవుతాం ECC అయితే. HANA డేటా స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. కాలమ్స్ అంటే పై నుండి కిందకి అట్లా స్టోర్ అవుతుంది. రీడ్ అయ్యేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా రీడ్ అయిపోద్ది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్. HANA డేటాబేస్ స్టోర్డ్ ఆన్ కాలమ్స్ వైజ్. ECC డేటాబేస్ స్టోర్డ్ ఆన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్ అనమాట. ECC కి HANA కి మధ్యలో డిఫరెన్సెస్ ఎలా స్టోర్ అవుతుంది అనేది మ్యాండేటరీ క్వశ్చన్. HANA ECC డేటా ఎలా స్టోర్ అవుతుంది, HANA డేటా ఎలా స్టోర్ అవుతుంది? ECC అనేది కాలమ్స్ వైజ్ టేబుల్స్ తో స్టోర్ అవుతుంది. ECC అనేది రోస్ వైజ్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 HANA కాలమ్స్ వైజ్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మ్యాండేటరీ క్వశ్చన్ ఇది.
అలాగే ఈసీసీ ఎవరి డేటాబేస్ ఓన్ డేటాబేస్ కాదు, అదర్ డేటాబేస్ అంటే ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వాన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. మ్యాండేటరీ క్వశ్చన్. S4 HANA ఓన్ డేటాబేస్, ర్యామ్ డేటాబేస్, ట్రెడిషనల్ డేటాబేస్ కాదు, ఇది కూడా మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి. S4 HANA 1000 times better than ECC. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ అనుకుందాం. ఫైన్, చూడండి. తర్వాత ECC యాక్చువల్ మిమ్మల్ని 2-tier ఆర్కిటెక్చర్ అండ్ 3-tier ఆర్కిటెక్చర్ అని అడుగుతుంటారండి. 2-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? 2-tier ఆర్కిటెక్చర్ చూడండి, యాక్చువల్ లేయర్స్ ఉంటాయండి SAP లో కూడా. అంటే ఇవి కూడా సర్వర్స్ అని అనుకోండి మీరు. చూడండి, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అని 2 layers ఉంటాయి SAP లో. ECC లో ఎన్ని రకాల లేయర్స్ ఉన్నాయి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషన్ పర్పస్ అన్నమాట. డెవలప్మెంట్ సర్వర్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో వాటి పర్పస్ మనకి ప్రజెంటేషన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా డెవలప్మెంట్ సర్వర్ డిస్కస్ చేశాం కదా, అది ప్రజెంటేషన్ లేయర్. తర్వాత అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి మీనింగ్? ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు, దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ఈ 2 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ECC వెర్షన్ లో ఉంటుంది, దీన్ని 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. సారీ, 2-tier ఆర్కిటెక్చర్. ECC లో ఏముంటది? 2-tier ఆర్కిటెక్చర్. పైన చూడండి, పైన చూపించండి. 2-tier ఆర్కిటెక్చర్ అంటారు పైన. మరి 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై 3-tier ఆర్కిటెక్చర్? ECC లో ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఉంది. S4 HANA లో ECC లో ఉంది. అలాగే S4 HANA లో కూడా ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, 2 types ఆఫ్ ది లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ వన్ ఏముంది? స్టోరేజ్, డేటాబేస్ లేయర్ ఉంది. మరి ECC లో ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు ఉంది? ఎవరు చెప్తారు? డేటాబేస్ లేయర్ అనేది MySQL వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఎక్కడ? ECC లో అదర్ డేటాబేస్ కాబట్టి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అప్రిషియేట్ అన్నమాట, కరెక్ట్ ఆన్సర్. ECC లో డేటాబేస్ లేయర్ ఎందుకు లేదంటే వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, IBM వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వేరే వాళ్ళు ఎవరో మెయింటైన్ చేస్తారు. కాబట్టి ECC లో మనకి స్టోరేజ్ డేటాబేస్ లేయర్ లేదు. S4 HANA లో ఎందుకు ఉంది? అడిషనల్ గా ఓన్ డేటాబేస్. HANA డేటాబేస్ అనేది ఓన్ డేటాబేస్ కాబట్టి అడిషనల్ గా ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ 3-tier ఆర్కిటెక్చర్ అంటారు S4 HANA లో. ECC లో ఏమంటారు? ECC లో ఏమంటారు? 2-tier ఆర్కిటెక్చర్ అని చెప్తారు. దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇంకా ఏమన్నా చూడండి. ఇంకేం లేవు కదా? ఓకే ఫైన్, ఓపెన్ చేయండి. మీకు లాస్ట్ క్లాస్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశారు కదా, అది కూడా ఓపెన్ చేయండి. అలాగే ఇంకోటి కూడా చెప్తాను 1 minute. ఇంకొక ఇంటర్వ్యూలో రీసెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఒక పాయింట్ యాడ్ చేసుకొని చెప్తాను. ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారంటే చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ECC asset accounting and S4 HANA asset accounting. ECC లో asset accounting అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అలాగే S4 HANA లో కూడా asset accounting ఉంటుంది. కొన్ని ఎక్కువ చేంజెస్ ఉన్నాయి అనమాట ECC కి S4 HANA కి కంపారిజన్ చేసుకుంటే. అందువల్ల ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. సో ECC asset accounting కి యాజ్ వెల్ యాజ్ S4 HANA లో ఉన్నటువంటి asset accounting కి మధ్యలో డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు. సో ఈ ఒక్కటి మీరు ఇంటర్నెట్ నుండి ఒక 10 పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. S4 HANA కి ECC కి asset accounting లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఒక 10 పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ ఇది కూడా. ECC కి S4 HANA కి asset accounting లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA? ఏ టాపిక్ లో? asset accounting లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఒక 10 పాయింట్స్, అట్లీస్ట్ 5 పాయింట్స్ గ్యాదర్ చేయండి. ఇస్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి ECC కి S4 HANA కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఏమేమి చెప్పొచ్చు? ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. మీకు S4 HANA కి నేను వీడియోస్ ఇస్తాను, చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. డోంట్ వరీ. మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయండి మీ మెయిల్ కి. డోంట్ వరీ. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా లేటెస్ట్ గా ఏమన్నా కొత్త టాపిక్స్ యాడ్ అయినా
S4 HANA వీడియోస్ ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎక్సెల్ షీట్ ఇచ్చాను కదా, ఈ షీట్ చూడండి. ఈ షీట్ లో చాలా ఉన్నాయి చేంజెస్. ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్. ఏసీ డొకోమా టేబుల్ ఇవన్నీ డిఫరెంట్ గా చాలా ఉన్నాయి. ఇవన్నీ చదువుకోండి. చదువుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ని అవసరం లేదు. రఫ్ గా మీరు ఇంటర్వ్యూ 45 మినిట్స్ జరుగుతుందండి. సో అందులో అసెట్ అకౌంటింగ్ గురించి ఒక 5 మినిట్స్ డిస్కస్ చేయొచ్చు. S4 HANA గురించి ఒక 3 to 4 మినిట్స్ డిస్కస్ చేయొచ్చు. అది ఎలా అయినా ఉండొచ్చు. సో దాని పర్పస్ మీరు ఏం చేస్తారంటే ఒక 5 to 10 మినిట్సే కాబట్టి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. మరి రఫ్ మరి డెప్త్ గా వెళ్ళిపోకండి. నాట్ రిక్వైర్డ్ అంత అవసరం లేదు. నేను కూడా చెప్తాను మీకు. అలాగే మీకు లాస్ట్ క్లాస్ లో షీట్ ఇంకా 100 పాయింట్స్ ఉన్నాయి చూడండి, కిందకి రండి. Hmm, 100 ఉన్నాయి, అబో 200 ఉన్నాయి కదా. ఓకే, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంకొక షీట్ ఇచ్చాను కదా మీకు. ఇంక చూడండి, ఇవి కూడా చదవండి. సో ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు? ఇంప్లిమెంటేషన్ లో మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాడ్ చేస్తారు. ఈసీసీలో ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు? ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేస్తారు. అదే S4 HANAకి వెళ్ళారంటే ఏ మెథడాలజీ వాడతారు? యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తారు. ఈసీసీలో ఏమేమి ఉంటాయి స్టెప్స్? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ స్టేజ్. S4 HANA అయితే డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజ్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఏ స్టేజ్ ఎన్ని మంత్స్ టైం తీసుకుంటారు అనేది ఇక్కడ ఇచ్చాం. ఈసీసీలో S4 HANAలో బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉన్నాయా? లేదు, అవైలబుల్ ఉండవు అనమాట. ఓకేనా? అలాగే ఈసీసీలో పెద్దకు రండి. ఇంకా ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారు. ఎవాపర్ ఏమంటారు? ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని పాయింట్స్. అలాగే డేటా మైగ్రేషన్స్ కి ఈసీసీలో LSMW వాడతాం. S4 HANAలో LTMC ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మీకు మైండ్ లో ఉండాలి, కొన్ని పాయింట్స్. ఇంకా నెక్స్ట్ కంప్లీట్ డౌన్ కదండి. ఓకే, రైట్. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమైందా? రైట్. ఒక క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్తారు? క్వశ్చన్ అడితే ఎవరు రెడీ ఉన్నారు? ఏ పాయింట్ అడిగినా చెప్పాలి. ఎవరు చెప్తారు? S4 HANA గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుందండి. మనం చెప్పుకోలే కానీ చాలా రోజులు చెప్పుకోవచ్చు. బట్ చాలా డెప్త్ గా వెళ్ళిపోతాం, అవసరం లేదు. మీకేంటి కాన్ఫిగరేషన్స్ తెలియాలి. ఇప్పుడు ఏ డేటాబేస్ స్టోర్ అవుతుంది, ఇవన్నీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. జాబ్ లోకి వెళ్తే మీకు ఏమి యూజ్ అవ్వదు. ఆ డేటాబేస్ తో మనకేం అవసరం? స్టోర్ అవుతుంది, ఎక్కడో అవుతుంది. బట్ ఐడియా కోసం అనమాట, అంతే. ఐడియా పర్పస్ అనమాట. సో ఈ డిఫరెన్సెస్ అనేది తెలుసుకోండి. మీరు చేయాలనుకుంటే S4 HANA కాన్ఫిగరేషన్స్ చేయండి, ఈజ్ ఎనఫ్. అలాగే మీరు అడిషనల్ గా ఇంకా కొన్ని పాయింట్స్ మీకు ఆల్మోస్ట్ 180 ఉన్నాయి కదా, అవి చదవండి, సరిపోతుంది. ఓకే. అలాగే క్లాస్ జరిగే టైంలో కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తుంటాను. అవన్నీ యాడ్ చేసుకోండి, దట్ ఈస్ ఎనఫ్. తర్వాత వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను మీకు S4 HANA గురించి. చూస్తే మీకు కాన్ఫిగరేషన్స్ వచ్చేస్తాయి. ఈసీసీ నేర్చుకున్న తర్వాత S4 HANA చేయండి, ఈజీగా ఉంటుంది. ఇది అది కలిపి చేయొద్దు, అది కూడా చెప్తున్నాను మీకు. క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ రికార్డింగ్ ఆఫ్ చేయండి, ఇది సపరేట్గా చేద్దాము.